మన హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? అలాగే తమలపాకులు ఏ దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. మంచి శుభ ప్రస్తావనతోటి మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. తమలపాకులు ఈ రెండు రకాల వ్యవహారాలు మనకి ఉన్నాయి. ఎందుకంటే ఏ శుభ కార్యక్రమమైనా మన ధర్మంలో తమలపాకులతోటి ముడిపడి ఉంది. ఎందుకంటే ప్రసిద్ధమైనటువంటి ఆధునిక నాటకం కన్యాశుల్కం నాటకంలో కూడా తాంబూలాలు ఇచ్చేశాను డాష్ అని ఉంటుంది. అంటే తాంబూలాలు ఇవ్వటమును అంటే ఇక ఆ సంబంధం చాలా స్థిరపడిపోయినట్లుగా మనకి లెక్క. తాంబూలాలు మార్చుకుంటారు, తమలపాకులతో ఉన్నది తాంబూలం. అందువల్ల తమలపాకులకి అంత గట్టి నమ్మకం మన సంప్రదాయంలో ఉంది. సరే, మీరన్నట్లుగా ఈ తమలపాకులో పైన లక్ష్మీదేవి కొలువై ఉంటుందట, మధ్యలో పార్వతీదేవి కొలువై ఉంటుంది, చిట్ట చివర సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అది మన యొక్క నమ్మకం. అందువల్ల నాగవల్లి దళము అని కూడా అంటారు ఈ తమలపాకుని. అందువల్ల తమలపాకుని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అవి 3 దేవతలు అందులో కొలువై ఉన్నారు కాబట్టి. అయితే కొన్ని చోట్ల నమ్మకాలు ఏంటంటే పైన తొడిమ ఇలా తీసేయమంటారు. తమలపాకు వేసుకునేటప్పుడు ఆ తొడిమతోటి ఉంటే మాత్రం తమలపాకు వేసుకోవద్దు, ఆ పైన తొడిమ తీసేయండి అంటారు. అంటే లక్ష్మికి పట్టినటువంటిది ఏదైనా ఉంటే, అంటే అవినీతి ఇలాంటిది ఏదైనా ఉంటే నాయన అలా సంపాదించకరా, లోకంలో అలా సంపాదించకు, దాన్ని పక్కన పడేసి, ఆ తొడిమ అది పక్కన పడేసి నిజాయితీగానే నువ్వు లక్ష్మిని సంపాదించు అనేటువంటి అంతరార్థం మన జీవితంలో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి పైన ఉన్నటువంటి ఆ తొడిమని కత్తిరించేసి తమలపాకు వేసుకోమని అంటారు. ఇక ఈ తమలపాకు అనేది ఇందాక నేను చెప్పినట్లుగా పెళ్లి సంబంధాల్లోనూ, ఇంకా పూర్వకాలంలో కవులు ఏదైనా ఒక మంచి కావ్యం రాయాలి అని అంటే రాజులు ఏం చేసేవారంటే వాళ్ళని సగౌరవంగా పిలిపించి సింహాసనంలో కూర్చోపెట్టి ఈ తాంబూలం ఇచ్చేవారు. ఆ తాంబూలంలో ఏదైనా బంగారపు పదార్థాలు కానీ ఇలాంటివి కలిపి వాళ్ళకి ఇచ్చి, అయ్యా మా పేరు మీదుగా మాకు అంకితం ఇస్తూ ఒక చక్కటి కావ్యాన్ని మీరు రాయండి అని ఆ కవుల్ని ఆ రాజులు వేడుకునేవారు. అందువల్ల ఒకరి చేత గ్రంథరచన చేయించాలి అని అన్నా కూడా చక్కగా తాంబూలం అనేది పూర్వకాలంలో ఉపయోగపడేది. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెంబు అంటాడు అల్లసాని పెద్దన గారు. అంటే ఒక మంచి కవిత్వం రాయాలి అని అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రదేశం ఉండాలి. ఎలాంటి ప్రదేశం ఉండాలంటే ఎగుడు దిగుడు లేనటువంటి ప్రదేశం, అలాంటి కుర్చీ ఉండాలి, అలాంటి ఆసనం ఉండాలి. అలాగే ఒక చక్కటి సౌందర్యవంతమైనటువంటి ఒక స్త్రీ అలా తీసుకొని ఇచ్చేటువంటి తమలపాకు ఆ తాంబూలం ఉండాలి. ఆ తాంబూలం నోట్లో వేసుకుంటుంటే మధురమైనటువంటి ఊహలు వచ్చి నేను చక్కని కావ్యం రాస్తాను అన్నాడు అల్లసాని పెద్దన గారు. ఈ రకంగా తాంబూలం గురించి సురవరం ప్రతాపరెడ్డి గారు, అంటే ఇంకా విస్తారంగా చదువుకోవాలనంటే సురవరం ప్రతాపరెడ్డి గారు అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. అంటే ప్రాచీన యుగం నుంచి ఈనాటి యుగం వరకు తాంబూలం అనేది రకరకాలుగా ఎక్కడెక్కడ ఏ శాసనాల్లో వాడారు, ఏ గ్రంథాల్లో వాడారు, అవన్నీ వివరాలు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసంలో ఉంటాయి. అది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. మొత్తానికి తాంబూలం, ఈ తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగితే మామిడాకులు కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, తమలపాకులతో కూడా ఇంటి అలంకరణ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది శుభ సూచకం. ఎందుకంటే 3 అమ్మలు కొలువై ఉన్నటువంటిది తమలపాకు. ఇంటికి తమలపాకు చెట్టు కూడా అల్లించేటట్టు చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అంటే మా ఇంట్లో లక్ష్మి, పార్వతి, సరస్వతి ఎప్పుడు కొలువై ఉండాలి అని చెప్పి ఇంటి గుమ్మం ముందు తమలపాకు తీగ అల్లుకొని ఉంటుంది. ఆ రకంగా తమలపాకు మన సంస్కృతిలో కలిసిపోయింది. అందరూ తమలపాకును ఆ రకమైన దృష్టితో చూసి సౌభాగ్య సంపదలతోటి వర్ధిల్లెదరు గాక.